దేవుణ్ణి ఏం కోరుకున్నావు సావిత్రి? ఎవరైనా ఏం కోరుకుంటారు మంగా? నువ్వు తిరిగి పూర్వస్థితికి రావాలని కోరుకుంటారు. నేను మాత్రం ఈ ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సాగిపోవాలి, ఆనవాయితీ నిలవాలని మొక్కుకున్నాను. నేను కూడా అదే మొక్కుకున్నాను. వెళ్ళొస్తాను సేటి గారు, చాలా థ్యాంక్స్. పెద్దమ్మ గారికి నమస్కారాలు చెప్పానని చెప్పండి అమ్మా. అలాగేనండి. మంచిదమ్మా. బావున్నావా మంగా? నా బాగోగులు నీకెందుకు? నీ దారి నువ్వు వెళ్ళు. అడ్డమైన వాళ్ళ పలకరింపులకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏమీ తగ్గలేదు. ఏమిటి తగ్గేది? ఎందుకు తగ్గాలి? ఏంటి తగ్గేది? ఎందుకు తగ్గాలి? రాజ్యాలు పోయినా రాజసం తగ్గలేదు, అహంకారం అణగలేదు అంటున్నా. ఏయ్, అది నా పుట్టుక తీరే పుల్లగొండి. రాజసం మా ఒంటి తీరు, రాచరికం మా ఆచారం. అహంకారం కాదే, అది ఆత్మవిశ్వాసం. ఇంకా ఏం చూసుకోనో? నువ్వు వేరు చేసిన మనిషిని తప్ప మా వాళ్ళని చూసుకొని, అయినా నీ దారి నువ్వు వెళ్ళక పలకరించి పంజా దెబ్బలు తినడం నీకు సరదానా? గోర్లు లేని పంజా. ఇదొక పులి, దీనికొక పంజా. ఏయ్, మంగకే తను ఎక్కడున్నా సింహమే. తను ఇంకా ఎక్కటానికి ఏ మెట్లు మిగలలేదు. నువ్వు ఆఖరి మెట్టు మీద ఉన్నావు, దిగటానికి ఇక మెట్లే లేవు. ఆహా, అలా డబ్బా కొట్టుకోగానే సరిపోదు. ఇప్పుడు అది ఎక్కడుంది? నేలబారునేగా అని నువ్వనుకుంటున్నావు, కానీ పిన్ని గారు ఇక్కడున్నారు, ఇక్కడ పెట్టుకుని చూసుకుంటున్నావు. దరిద్ర పెద్దమ్మ నెత్తినే ఉంటుంది. పళ్ళు రాలిపోతాయే జీడి ఒకందానా. నా సిరి నీ జీడి మరకలకి పోదు. మాడు పెరగని దాన్ని నీ వైపుకు తిప్పుకొని నన్ను గెలిచానని సంబరపడిపోయి చంకలు గుద్దుకోకు. సెగగడ్డలు పుడతాయి. నీకు సలుపులు మొదలైనప్పుడు తెలుస్తుంది ఈ మంగమ్మ సంగతి. అప్పుడే అయిపోయిందనుకుంటున్నావేమో పెచ్చ మొఖందానా. కాస్త ఊపిరి పీల్చుకొని నీ ఊపిరి ఆగిపోయేలా చేస్తా. ఆసనాలు వేసినా నీకింక ఊపిరి అందదు మంగా. నేను అదే చెప్తున్నాను. అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది అంటున్నా. మాడు పెరగలేదన్నావే, నీ మనవరాలు దాని మాడు బాగా ముదిరి పెంకు కట్టిన నీ మాడు పగలగొట్టే రోజు త్వరలోనే వస్తుంది. నన్ను నా మనవరాల్ని అవమానించినందుకు నీకేం లేకుండా ఎవరూ కాకుండా చేస్తా. అలమటించి అలమటించి నా కాళ్ల బేరానికి వచ్చేలా చేస్తా. అరుగో వచ్చేస్తున్నారు. రఘురాం, సీత ఎక్కడా? వెండి నాలుగు తీసుకురావడానికి వెళ్ళింది నానమ్మ. మనం ఈసారి బుజ్జిగాడితో కలిసి అమ్మవారి ఆశీర్వాదం అందుకోవాలని రాసుందేమో గ్రాని. అందుకే అన్నీ సవ్యంగా సాగాయి. అమ్మ లేకుండా వాడు అమ్మవారి దర్శనానికి వస్తున్నాడు. అమ్మవారు దీవిస్తే వాళ్ళమ్మ తిరిగి దగ్గరవుతుందిలే. ఆవిడ గారికి పూజలు దేవుళ్ళు అంటే నమ్మకం లేదుగా. ఆ అమ్మవారే దాని కళ్ళు తెరిపిస్తుంది. సీత తెచ్చావా? ఇదిగోండి అమ్మగారు వెండి నాలుక. సావిత్రి, నువ్వు కొబ్బరికాయ కొట్టి హారతివు. అలాగే పిన్ని గారు. నువ్వు ఎదురమ్మా.
హలో హలో స్వర్ణ, నేను గోడమి తలకాయని. ముందు విషయం చెప్పు. నేనన్నది నీకు వినపడిందా? ఫోన్లోనే కదా అన్నావు. నా సాపి మ్యాటర్ ఏంటో చెప్పు. మీ అమ్మమ్మ వాళ్ళు జాతరకు బయలుదేరారు. ఎంతసేపు అవుతుంది? ఇప్పుడే. వాళ్ళు బయలుదేరటమే ముఖ్యం. థ్యాంక్ యూ. ఆ మూకంతా బయలుదేరారట అమ్మమ్మ గారు. వెంటనే ఈ వార్త శ్రీరామ్ చెవిన పడేయాలి. ఫోన్ చేయి. స్వర్ణ గారు చెప్పండి. ఎక్కడున్నావు? అడవికి వెళ్లే దారి ఎంట్రీలో ఉన్నాను. వాళ్ళు బయలుదేరారట. నువ్వు చేయాల్సింది పక్కడ్బందీగా అమలు చేయి. మిస్ అవ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కోయగూడెం చేరడానికి వీల్లేదు. వాళ్ళ విషయం నాకు వదిలేసి మీరు ప్రశాంతంగా చక్కగా 6 బీర్లతో 12 పెగ్గులతో రండి. వాళ్ళ ప్రయాణం ప్రమాదంలో పడేసి మీకు ఆనందం కలిగించే బాధ్యత నాది. అదే మీకు పెద్ద ఎంటర్టైన్మెంట్. వీడియో కూడా తీస్తాను. తర్వాత తీరుబడిగా చూసి పగలబడి నవ్వచ్చు మీరు. ఒకసారి నాకేమో, నేను మాట్లాడతాను. ఒక నిమిషం. వాళ్ళడ్డు తొలగిపోతే ఇక స్వర్ణతో నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట. నాకు అదే కదా మేడం కావాల్సింది. బంధాలు బతికుంటే కొత్త అనుబంధాలు ముడిపడవు కదా. వాళ్ళు గూడెం చేరరు. దారి మారుస్తాను, యమపురికి పంపిస్తాను. అప్పుడేగా నా దారి రహదారి, స్వర్ణలత నా దరి. మేడం ముందుగానే దీవించండి. ఏమని? స్వర్ణలత ప్రాప్తిరస్తు అని. ప్రాప్తిరస్తు. సరేనా? సరే మేడం, ఉంటాను. ఈ వాళ్ళతో నీ దరిద్రం తొలగిపోతుంది స్వర్ణ. అంటే అమ్మవారికి వెండి నాలుక నువ్వే ఇస్తావు. అమ్మవారి ఆశీర్వాదంతో చక్రం తిప్పుతావని. చాలా థ్యాంక్స్ అమ్మమ్మ గారు. మీ బ్లెస్సింగ్స్ నిజం కావాలి. కింకరుణ్ణి అక్కడుంచాక కార్యం మనకనుకూలంగా కాకపోతే ఎలా? ఆంటీ మాట అంది అంటే అది జరిగి తీరుతుంది. అయినా నీకు తెలుసు కదా స్వర్ణ, ఆంటీ మాటేగా నీకు ఈ పొజిషన్ తెచ్చింది. ఏంటి ఆంటీ మాటేనా నా శ్రమ తెగింపు కాదా? వాళ్ళేదో తెలియకన్నారులే. అంతా నీ తెలివితేటలే. కృతజ్ఞత లేని దానివే. నీ సంగతి నీ సంసారంలో నిప్పులు పోయించి చెప్తా. శ్రీరామ్ వలలో పూర్తిగా పడ్డాక వాడితోనే నీ అంతు తేలుస్తా. సరే సర్లే, అందరం ఫ్రెష్ అయ్యి బయలుదేరదాం పదండి. కొండదేవర దర్శనం అంటేనే కొండంత బలం వచ్చినట్టు ఉంటుంది.